వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉమ్మడి చంపాపేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కర్మన్ఘట్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి చీర శ్రీనివాస్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఫోర్ ఫాదర్స్ నుంచి కర్మంఘట్ గ్రామం పుట్టి పెరిగినాం కాబట్టి ఇక్కడ అన్ని పరిచయాలు కానీ మాకు అందరితోని కానీ కులాలకు అతీతంగా కానీ కాలనీలలో కానీ అందరితోని మేము ఆనాటి నుంచి మా తాతల నుంచి ఇక్కడనే ఉన్నారు కాబట్టి ప్రతి పరిచయాలు అందరితో ఉన్నాయి కాబట్టి మంచిగా సత్సంబంధాలు ఏర్పడ్డాయి. రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే ఫస్ట్ మేము ఇక్కడ కర్మన్ఘట్ క్రాంతి క్లబ్ అని చెప్పేసి మాకు పెద్ద మైదానం ఉంటుండే, అక్కడ ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి జరిగేది. ఆర్ఎస్ఎస్లో మేము అప్పుడు యాక్టివ్గా ఉండేది శాఖకి. అట్లా ఆ నేపథ్యంలో అప్పుడు తర్వాత ఇక బీజేపీలో కొంచెం యాక్టివ్గా తిరగడం జరిగింది. ఎలక్షన్లో ఆకుల రమేష్ గారు అప్పుడు ఎమ్మెల్యే నిలబడప్పుడు అక్కడ యాక్టివ్గా బీజేపీకి యాక్టివ్గా చేసి అట్లా బీజేపీలో ప్రయాణం చేసుకుంటూ వచ్చినాము. ఇక ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే మా విలేజ్ ఇంకా బాగుండాలి, ఇక అందరికీ మంచిగా ఏదైనా సర్వీస్ చేయాలి, అందరితో మంచిగా ఉన్నది, మంచి పేరు ఉన్నది కాబట్టి మేము ప్రజలలో ఉన్నాం కాబట్టి మా ఫాదర్స్ నుంచి కూడా ఖచ్చితంగా మనం కూడా మన వల్ల అయిన సాయం చేయాలి, గ్రామ అభివృద్ధిలో కూడా మనం కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి అప్పటి నుంచి అట్లా రావడం జరిగింది. గతంలో బీజేపీ పార్టీలో ఉన్న మీరు సడన్గా బీఆర్ఎస్లోకి రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అన్యాయం చేసింది కదా, అందరికి తెలిసిన విషయం. అప్పుడు ప్రస్తుతానికి బీజేపీ పార్టీ ఎవరికి అన్యాయం చేయదు, కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు ఇస్తాం, శాఖలలో మంచి శిక్షలు ఇస్తాం, అన్ని విధాలుగా సహకరిస్తాం, అన్ని విధాలుగా న్యాయం చేస్తాం అని చెప్పుకుంటారు కదా బీజేపీ పార్టీ నాయకులు. మీకెందుకు బీజేపీ పార్టీ న్యాయం చేయలేకపోయింది? కొన్ని పెద్దల చేతిలోనే ఉంటుంది అది. కిషన్ రెడ్డి గారు ఏదనుకుంటే అది ఉండే అప్పట్లో కాబట్టి ఆయన కొంచెము వేరే ఈక్వేషన్లో కొత్తగా వచ్చిన అతనికి మాకు పార్టీ టికెట్ ఇస్తా అని చెప్పేసి చెప్పి పిలుచుకొని మా డివిజన్ సంబంధించిన బీజేపీ నాయకులు అందరినీ తీసుకొని వెళ్ళాక మీకే కన్ఫామ్ అని చెప్పి మెటీరియల్ ఇచ్చి, మీకు కండువాలు ఇచ్చి, కడపత్రాలు అన్నీ ఇచ్చి మీరు చేసుకొని ప్రచారం అని చెప్పేసి పబ్లిక్లకి నువ్వు నువ్వు దూసుకోపో అని చెప్పి తర్వాత లాస్ట్ మూమెంట్లో బీఫామ్ కూడా నీకే అని చెప్పేసి లాస్ట్ డే బీఫామ్ ఇవ్వలేదు. 2 o'clock సబ్మిషన్ చేయాలి, మార్నింగ్ 10 o'clock అంటే మార్నింగ్ ఫోన్ చేస్తారు వీళ్ళు, పొద్దున ఫోన్ చేపిస్తారు ఆఫీస్ నుంచి, రండి ఒకసారి అని. బీఫామ్ ఇస్తేనే వస్తా అని చెప్పమని మా నాయకులు చెప్పినారు. అప్పుడు మా గురువులు ఉండే కాన్స్టిట్యున్సీకి ఆధిపత్యం పేరొద్దు, అతను చెప్తే బీఫామ్ ఇస్తేనే వస్తా అని చెప్పిండు. ఆయన నినాదం ప్రకారం మేము అప్పుడు బీఫామ్ ఇస్తేనే వస్తా అన్న, మీరైతే రండి అన్నారు. వెళ్ళలేదు మేము. మళ్ళీ మనకు అప్పుడు ఇండిపెండెంట్ వేసుకోవాలి కదా, మళ్ళీ టైం ఉండదు. సో అప్పుడు ఇండిపెండెంట్ వేసేసుకున్నాం. ఇక బీఫామ్ అప్పుడు లాస్ట్ 2 o'clock సబ్మిషన్ ఉంటే 1 o'clock వచ్చిండు అతను. ఎన్ని ఓట్లు వచ్చినాయి అప్పుడు? మేము విత్డ్రావల్ అయిపోయినాం. ఈ ఏదైతే బీఆర్ఎస్ ఉన్నదో క్యాండిడేట్ అప్పుడు ఆస్పిరెంట్ రమణారెడ్డి అని ఉండే, అతను పట్నం మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆయనతో నీకు చెప్పి నీకు ఇలా మంచి భవిష్యత్తు ఉంటుంది అని మహేందర్ అన్న వచ్చి మహేందర్ అన్న మాట్లాడి కేటీఆర్ గారి సమక్షంలో కర్మన్ఘట్ చౌరస్తాలో రోడ్ షో ఉండే, రామన్న కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మనం జాయిన్ అయినాం. నాడు మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అప్పుడు ముద్దోని రామ్మోహన్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరూ వాళ్ళ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి సమక్షంలో మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళిద్దరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో లేరు. రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మరి మీరెందుకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు? ఇక బీఆర్ఎస్ అన్నది ఇప్పుడు మన తెలంగాణలో కాదు, మనం నేషనల్ వైడ్గా చూసుకున్నాను. మన రాష్ట్రం అంతా జల్దీ అభివృద్ధి జరిగినట్టు ఇంకెక్కడ కూడా జరగలేదు. డెవలప్మెంట్ విషయంలో బీఆర్ఎస్తోనే అన్ని సాధ్యమవుతుంది. యువతకి కూడా ప్రాధాన్యం ఇచ్చేది రామన్న కేటీఆర్ గారే కాబట్టి మాకు పూర్తి నమ్మకం అనేది గుర్తింపు ఉంటుంది. కాబట్టి దీంట్లోనే మేము డెవలప్మెంట్ విషయంలో కూడా మాకు ఎక్కడ కూడా ఎల్బీ నగర్ సంబంధించి కానీ మా డివిజన్ సంబంధించి కానీ ఏ విషయంలో అయినా సరే మాకు గతంలో మేము మా కార్పొరేటర్ గారు ఉన్నప్పుడు అన్ని నిధులు ఇచ్చినాయి, అన్ని విధాలుగా మాకు సహాయం చేసినారు. కాబట్టి ఈ పార్టీతోనే మాకు న్యాయం జరుగుతుంది. కాలనీ డెవలప్మెంట్లు కానీ డివిజన్ డెవలప్మెంట్స్ కానీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి దీంట్లోనే మాకు పూర్తి విశ్వాసం ఉంది. కానీ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించలేదా? ఎన్నో మాట్లాడతారు, ఎన్నో ఫోన్ చేస్తారు, కానీ మనం అన్నిటిని మనం యాక్సెప్ట్ చేయం కదా. రాజకీయంగా ఒక ఉన్నత స్థాయిలో ఉండాల్సిన చీర శ్రీనివాస్ గారు ప్రస్తుతానికి గిదే స్థాయిలో ఉండడానికి గల కారణాలు ఏంటి? అసలు కారణాలు అంటే రాజకీయాల్లో పలు రకాలు ఉంటాయి, ప్రతి ఈక్వేషన్లు ఉంటాయి, సమీకరణలు ఉంటాయి. అప్పుడేమో నువ్వు యూత్, నువ్వు యువకునివి, నీకు ఇంకా భవిష్యత్తు ఉన్నది అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో చెప్పిండు ఆయన. నువ్వు యువకునివి, నీకు భవిష్యత్తు ఉన్నది, ఒక్కసారి ఆగు అని చెప్పిండు. ఇవాళ ఇప్పుడు వచ్చేసరికి
యూత్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా కొంచెం జరుగుతుంది. సరే ఏదేమైనా సరే మనం రాజకీయంలో కష్టపడుతూ పోతే ఆ న్యాయం అన్నది ఖచ్చితంగా జరుగుతుందని పూర్తి విశ్వాసం నాకున్నది. 100% నేను బిలీవ్ చేస్తాం. మేము ఎక్కడైనా సరే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ చిన్న అవినీతి కానీ లేకపోతే ఏ చిన్న మనం కాంట్రవర్సీలో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరితో మంచిగా ఉన్నాం కాబట్టి చేతనైన వరకు మనం నీడీ పీపుల్కి ఎప్పటికి హెల్ప్ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పేసి మనకు ఆశిస్తున్నాం. డివిజన్లో మిమ్మల్ని అనేక మంది రాజకీయంగా అనగదొక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది, వాస్తవేనా అది? అనేక రకాలుగా అంటే ఏముంటుంది, పోటీ ఉన్నప్పుడు కామన్ ఇంటర్నల్గా మా బీఆర్ఎస్ పార్టీగా చూసుకుంటే కొద్దిగా ఉంటుంది. ఇక మొత్తం చూసుకుంటే అన్ని రకాలుగా చూసుకుంటే అరే ఈయనైతే ఈజీగా గెలుస్తాడు కాబట్టి రకరకాలుగా బురద జిమ్ముతారు. అది మెయిన్ ఏంటంటే ఈయనైతే స్ట్రాంగ్ అయిపోతాడు, రేపు మళ్ళీ లోకల్ కదా స్ట్రాంగ్ అవుతాడు, ఇంకా కొంచెం పెద్ద స్థాయికి పోతాడేమో అని ఇతర వర్గాలకి రకరకాలుగా ఉన్నది ఇక్కడ ఈక్వేషన్స్. ఆ రకంగా ఎక్కువ దొక్కబడినారు. కానీ ఇక మిగతా ఏ రకంగానైనా సరే మనం అందరితో మంచిగా ఉంటాం. అదొక్కటే ఇబ్బంది ఉండే. ఇప్పుడు అట్లాంటిది కూడా ఏం లేదు, అవన్నీ చూడరు. ఇప్పుడు ఎవరైతే పబ్లిక్లో సర్వీస్ చేస్తారో, ఎవరైతే రెస్పాండ్ అవుతారో అది మాత్రమే ఖచ్చితంగా చూస్తారని ఇప్పుడు పూర్తి నమ్మకం ఉన్నది. పొలిటికల్గా గాడ్ ఫాదర్ ఎవరంటే ఏం చెప్తారు? గాడ్ ఫాదర్ అంటే కేసీఆర్ అంటాం మేము. చీరా శ్రీనివాస్ గారికి పొలిటికల్గా ఇప్పటివరకు గాడ్ ఫాదర్ లేడు. ఆ గాడ్ ఫాదర్ లేనందుకే ఆయన ఇప్పటికీ రాజకీయంగా వెనుకబడిపోయింది అనే ప్రచారం కూడా జరుగుతుంది. అట్లేం లేదు, సుధీర్ అన్న మాకు గాడ్ ఫాదర్ కిందనే కదా గురువు. ఇప్పుడు కాదు, మేము బీజేపీలో ఉన్నప్పటి నుంచి కూడా అన్న విషయంలో ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాకు వివేకానంద స్టాచ్యూ ఇప్పుడు ధ్యానాంజన యూత్ అని ఉన్నది. అది రకరకాలుగా కబ్జాకి గురవుతుంటే మేము అప్పుడు బీజేపీ ఉండే. అన్న దగ్గరికి పోయి అన్న మాకు ఇది కావాలి, ఇట్లా మేము యూత్ను ఇంతమంది ఉన్నాం, మేము 60 మంది ఉన్నాము, మాకు ఇది కొంచెం చేసుకుంటాం, మేము యాక్టివిటీస్ చేసుకుంటాం, కొంచెం ఉపయోగపడేటట్టు చేసుకుంటాం అంటే ఎంబడే ఇమ్మీడియట్గా మాకు ఇచ్చిండు. అది ఇమ్మీడియట్గా మాకు జిహెచ్ఎంసీ పెద్ద లాక్ వేసి ఉంటే అది మీరు తీసుకోండి, మంచిగా చేసుకోండి, నీకు ఎల్లవెల్లలా సపోర్ట్ ఉంటా అని చెప్పిండు. అప్పటి నుంచే నాకు సుధీర్ అన్న మీద నమ్మకం. అన్యాయం మాత్రం చేయడు 100%. 100% గురువు, దాంట్లో ఎటువంటిది లేదు. సుధీర్ అన్న ఇంటి విషయంలో మాకు అన్యాయం చేయడు. ఎట్లుంది సుధీర్ రెడ్డి గారితో రాజకీయ ప్రయాణం? చాలా బాగుంది. అన్నతో ఒక రోజు ఉంటే కూడా ఎన్నో నేర్చుకుంటాం. అంటే పొద్దున లేచి సూర్యుడు ఉదయించే ముందుకు లేచి అప్పటి నుంచి పొద్దున మార్నింగ్ వాక్ అని స్టార్ట్ చేసి ప్రజలలో ఉండి ఆఫీస్లో నీకు ఇప్పటి వరకు కూడా ఇన్ టైం 7:30 to 9:30 మధ్యలో ఉండి ఎవరు వచ్చినా ఎన్ని గంటలు కూర్చున్నా కానీ అలసట లేకుండా ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చే మనిషి కింద మేము పని చేస్తున్నానికి ఒక సైనికుల్లా ఉన్నందుకు మేము గర్వపడతాం, చాలా గర్వపడతాం. అటువంటిది ఇంకా మేము ఇంత దగ్గర ఉన్నాం కాబట్టి మాకు ఇంకా సంతోషంగా ఫీల్ అవుతాం. డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఏ విధంగా మీరు కృషి చేస్తున్నారంటే ఏం చెప్తారు? పార్టీకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇప్పుడు కాదు, నేను గత 10 సంవత్సరాలు ఏం కదా బీఆర్ఎస్లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఏది చెప్పినా సరే అధిష్టానం ఏది చెప్తే ప్రతి యాక్టివిటీ నేను అప్పటి నుంచి కానీ నేను ఫస్ట్ నుంచి ఇక్కడ కర్మంగడ్ ప్రాంతానికి సంబంధించి బీఆర్ఎస్లో ఫస్ట్ నేనే వచ్చిన. కాబట్టి అన్ని విషయాలలో ఏ యాక్టివిటీస్ ఉన్నా సరే ప్రతి ఒక్కటి మేము చేసినాం. మెంబర్షిప్స్ కానీ ఇంకా ఏదైనా కానీ సంక్షేమ పథకాలు ఏవి ఉన్నా సరే ప్రతి ఒక్కటి యాక్టివ్గా చేసింది మేమే. కానీ వాస్తవానికి చంపాపేట డివిజన్లో ఇతర పార్టీలు ఉన్నంత స్ట్రాంగ్గా బీఆర్ఎస్ పార్టీ లేదన్న ప్రచారం కూడా జరుగుతుంది. అట్లా ఏం లేదు, సిట్టింగ్లో బీజేపీ ఉండే కాబట్టి అది ఇంకా కూడా అట్లా కొంచెం అంటారు. కానీ డెవలప్మెంట్ జరిగిందంతా బీఆర్ఎస్లోనే కదా. చంపాపేట డివిజన్ మొత్తం డెవలప్మెంట్ ఏ నాలాలు కానీ మొత్తం అప్పుడు లోతట్టు ప్రాంతం ఉండే, ఇప్పుడు డ్రైన్ సిస్టమ్ మొత్తం డైరెక్ట్ సర్వనర్ వరకు అది చేసినాం. చాలా పెద్ద సమస్య ఉండే మాకు ఈ డివిజన్కి. పెద్ద సమస్య అంటే అది ఒకటే ఉండే. బీఆర్ఎస్ డెవలప్మెంట్ చేసింది కాబట్టి డెవలప్మెంట్ ఏంటంటే సిట్టింగ్ ఉండే కాబట్టి అది ఒక్కటి అంటారు. కానీ 100% బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే గత 10 సంవత్సరాలలో కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగినది మొత్తం డెవలప్మెంట్. మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి రాజకీయ అంశంలో మీకు నచ్చిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వ్యక్తిగతంగా కాకుండా ప్రజల విషయంలో చెప్తే అన్న ఏ రోజు కూడా ప్రజలలో ఎప్పుడు కానీ ఎక్కడ పోయినా సరే ఏది ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్కి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని ఇప్పుడే ఆలోచించి ప్రతి ఒక్కటి ఒక గ్రీనరీకి సంబంధించి ఫ్లైఓవర్ల కింద స్టూడెంట్స్కి పిల్లలకి ఆడుకునే ఆట స్థలాలు తగ్గిపోతున్నాయి అని చెప్పేసి అది అట్లా చేయడం ఫ్యూచర్లో ఏ ఇబ్బంది కాకుండా. ట్రాఫిక్ సమస్యలు అది ఎస్పెషల్లీ ట్రాఫిక్ ఎల్బీ నగర్ అంటే ఒకప్పుడు ఎంత ఉండే, అది ఎట్లా లేవు. ఎట్టి పరిస్థితుల్లో మొత్తం టోటల్ మనకి సిగ్నల్ ఫ్రీ SRDP చేసేయాలని చెప్పేసి ఎక్కడిది అక్కడ మంచిగా స్ట్రాటజిక్ డెవలప్మెంట్తో చాలా బాగా చేసినాడు. కాబట్టి ఆ విషయంలో మాకు చాలా ఇష్టం. ఎందుకంటే భవిష్యత్తును ఆలోచించి ఇప్పుడే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఆ విషయంలో ఎక్కువ 100% విజనరీ లీడర్. ఇవాళ అంత స్థాయిలో ఉండి ఆ ఏజ్లో ఉండి 60+ ఉండి కూడా ఇవాళ ప్రజెంట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా బాగా ఇప్పటి నుంచి ఆలోచన చేసి ఇంకో 30 years వరకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా
రోడ్స్ అండ్ డెవలప్మెంట్సే కానీ కాదు. ఎందుకు మరి మీ ఎమ్మెల్యే గారి పైన ఇతర పార్టీ నాయకులు అనేక రకాలుగా విమర్శలు చేస్తారు? ఏంటంటే ఎవరికైనా ఉంటుంది కదా ఆశ, మేము కూడా ఒక్కసారి కావాలి అని చెప్పేసి బురద చింపుతారు. కానీ డెవలప్మెంట్లో పోటీ పెట్టుకోవాలి. సుధీర్ అన్నతో ఏమైనా పెట్టుకోవాలంటే డెవలప్మెంట్లో పెట్టుకోవాలి. పబ్లిక్లో ఉండాలి నిత్యం, మీరు కూడా ఉండాలి నిత్యం. మీరు కూడా ఉంటే మీరు ప్రజల ఆదరణ బట్టి అప్పుడు గెలుపోవడం సహజం. అది అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారు. మీరు ప్రజలలో రాకుండా ఉత్తిగా మీరు స్క్రీన్లు వేసుకొని, కొందరు ఉన్నారు ఇక చెప్పొద్దు వాళ్ళ పేర్లు, స్క్రీన్లు వేసుకొని వాళ్ళు చెప్తుంటారు అన్న గురించి. మీరు ప్రజలలో తిరగండి రోజు, వారం మొత్తం ఉంటాడు కదా సుధీర్ అన్న. వారానికి ఒక్కరోజు 2 రోజులు టైం ఇవ్వండి. మీరు వారానికి ఒక్కరోజు 2 రోజులు టైం ఇచ్చి మీరు ప్రజా సమస్యలు తెలుసుకోండి. అప్పుడు మీకు కూడా ఆదరణ పెరగవచ్చు. అట్లా పోటీ పడాలి. కానీ వ్యతిరేకత ఈయననేదా మొత్తం ఉంటే అంటే 100% ప్రజలు ఎవరు డెవలప్మెంట్ చేస్తే వాళ్ళ సైడే ఉంటారు. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి గెలుపుకు మీరు ఏ విధంగా కృషి చేసినట్టు ఏం చెప్తారు? వాస్తవానికి నిజం చెప్పాలంటే నాకు అప్పుడు లెగ్ ఇంజురీ అయింది, ఫ్రాక్చర్ అయింది. చాలా బాధలు పడ్డా. అరే అమ్మ అసలు ప్రత్యక్షంగా చేయలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేని పరిస్థితి అప్పుడు నాది. కరెక్ట్ అదే టైంలో లెగ్ ఇంజురీ అయింది. కాబట్టి పరోక్షంగానే ఇక మాకు అంతా ఫోన్ ద్వారానే అప్పుడు ఇక ఏమున్నా సరే లోకల్లో కానీ బయట కానీ ఎక్కడున్నాయి అన్ని కాలనీలలో మాకు అన్ని ప్రెజెంట్ బాడీ కానీ పాత బాడీ కానీ అందరికి ఫోన్లు చేసి అన్న జర మొత్తం చూసుకోండి, జర కాలనీలలో కానీ అన్నీ చూసుకొని చేయాలి అని చెప్పేసి చాలా విధాలుగా ఇక అప్పుడు బ్రెయిన్కి పని పెట్టాల్సి వచ్చింది. ఫిజికల్గా బయటికి వెళ్ళలేను కాబట్టి అదే ఆలోచన, అరే ఇక్కడేం జరుగుతుందో అక్కడేం జరుగుతుందో అని చెప్పేసి మొత్తానికి అన్న భారీ విజయంతో గెలిచినందుకు మేము ఇలా టోటల్ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ హ్యాపీగా ఉన్నది. ఉమ్మడి చంపాపేట డివిజన్లో ఒకప్పుడు యూత్ పరంగా కావచ్చు రకరకాలుగా మంచి హవా నడిపించిన చీరా శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎందుకు ఇంత డల్ అయిపోయారంటే ఏం చెప్తారు? డల్ అని ఏం లేదు, డల్ అన్నది ఎప్పుడు కాదు, డల్ అయ్యే సమస్య ఉండదు. రాజకీయంలో డల్ అయితే ఇంకా వేస్ట్. అంటే డల్ అనేది ఏం లేదు. కానీ యూత్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే అందరూ మనకి ఎక్కువ టచ్లో ఉంటారు, మనం ఎక్కువ పబ్లిక్లో ఉంటాం కాబట్టి లైఫ్లో మనం ఎక్కడ ఉన్నా సరే యాక్టివిటీస్ అప్పుడు ఇప్పుడు బిజినెస్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ బిజీ అయ్యి కొంచెము అందరితోని అప్పట్లాగా నేరుగా టచ్ ఉండలేము. అంతేగాని 100% ఇలా యూత్ మొత్తం మన వెనకాలనే ఉన్నది. ఉన్నారా మీ వెనక యూత్? మాకు ధ్యానాంజన యూత్ అని చెప్పేసి ఇప్పుడు కాదు, మేము 15 ఏళ్ళ కింద దాన్ని ఏర్పాటు చేసినాము. ఆ రోజే మేము 60 మందితోని పెద్ద ఎత్తున మేము గణేషుని ఇక్కడ చరిత్రలో ఎవరు తీయనట్టుగా మేము ప్రతిసారి మేము నిమజ్జనం, చాలా పెద్ద కార్యక్రమం అది, చాలా పెద్ద బడ్జెట్, చాలా పెద్ద కార్యక్రమం. ఇవాళ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ తెలుసు ధ్యానాంజన యూత్ అంటే వాళ్ళు ఎట్లా చేస్తారు, యాక్టివిటీస్ ఎంత శ్రద్ధగా చేస్తారు, భక్తితో చేస్తారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వాస్తవానికి కర్మన్ఘాట్ డివిజన్లో ప్రస్తుతం కొంతమంది యువ నాయకులు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఉన్న యూత్ అంతా ఆయన వెంట తిరుగుతున్న ప్రచారం కూడా జరుగుతుంది. మీ వెనకాల యూత్ ఉన్నారా? ఇంకా యూత్ కాబట్టి కొంచెం జర ఉంటుంది. అంతేగాని ఎవరైనా సరే యువకులు ఎప్పుడైనా యూత్ని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పు లేదు దాంట్లో. ఏది ఉన్నా సరే అందరం కలిసిమెలిసి ఉన్నాము, అందరం మంచిగానే పార్టీకే చేస్తున్నాం. ఎవరి స్థాయిలో వాళ్ళు పార్టీని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దాంట్లో అటువంటిది ఏం లేదు. కానీ యూత్ కాబట్టి అలా యువ నాయకుడు అని చెప్పేసి కొత్తగా కొంచెం ఏర్పడ్డది. కానీ ఏది ఉన్నా అందరము సుధీరన్న నీడలో పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరికి వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్. అదేవిధంగా డివిజన్లో మీరు ప్రజలకు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ప్రతినిత్యం ఎప్పుడైనా సరే మేము అందుబాటులో ఉన్నాం. గతం నుంచి కానీ మా అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటి నుంచి అయినా మేము అందుబాటులోనే ఉన్నాము. లాక్డౌన్ వచ్చినప్పుడు అనేక సర్వీస్ చేసినాం, ఎవరు బయటికి లేని పరిస్థితులు. అప్పుడు మేము ఇక్కడ వెజిటేబుల్స్ రెగ్యులర్గా పంచినాం. కర్మంఘాట్ నడి చౌరస్తాలో పార్టీ జెండాలు ఉంటాయి అన్నీ. అక్కడ దగ్గర రోజు నిత్యావసర సరుకులు మేము అక్కడ మాల్ నుంచి తెప్పించేది, వెజిటేబుల్స్ తెప్పించి అక్కడ రోజు నిత్యావసర సరుకులు పెట్టాం. కానీ ఇంకేదైనా నీడీ పీపుల్, నిజంగా పూర్ అండ్ నీడీ పీపుల్ ఉండి వాళ్ళకి సమస్యలు ఉంటే అన్నీ చేయడం. సుధీరన్న ద్వారా ఎల్ఓసీలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ చాలా చేసినాం. చాలా అంటే చాలా చేసినాం. ఏ యాక్టివిటీ అయినా సరే, ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే, అది పార్టీ పరంగా కానీ లేకపోతే వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ, కొందరు పూర్ పీపుల్కి ఫీజెస్ కానీ చేస్తారా అలాంటివి కూడా 100%. అన్న చెప్పి అన్న డైరెక్ట్ మాట్లాడి కొందరికి ఎగ్జామ్షన్ చేపించి ఎంతో కొంత % వాళ్ళకి ఎంతో కొంత వెసులుబాటు అయినట్టే కదా అది. అట్లా చాలా చేపించినాం. నెంబర్ ఆఫ్ అది చెప్పలేము. కాలనీల సంక్షేమ సంఘాల అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తారంటే ఏం చెప్తారు? కాలనీలలో ఇప్పుడు మా దగ్గర ఎక్కువ ఉమ్మడి చంపాపేట డివిజన్ ఉన్నప్పుడు మా దగ్గర ఒక 30-40% వరకు లోతట్టు ప్రాంతం ఉండే. ఆ మెయిన్ సమస్య మాకు తీరిపోయింది ఇప్పుడు. ఇక ఉన్నది ప్రతి కాలనీ సంక్షేమం. నాది ఒక టార్గెట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక పార్క్ అన్నది అవసరం. వాకింగ్ చేయాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, పొద్దున్న అందరూ అక్కడ కలిసేటట్టు వాళ్ళు 4 విషయాలు షేర్ చేసుకుంటారు. పార్క్ అనేది మా మెయిన్ టార్గెట్. ఇంకొకటి కమిటీ హాల్ అన్నది ఆల్మోస్ట్ అన్ని కాలనీలలో ఇప్పుడు కమిటీ హాల్ సుధీరన్న ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము
చాలా కమిటీలు ఏర్పాటు చేసినాం. ఇంకొన్ని ఉన్నాయి బ్యాలెన్స్, అవి కూడా మేము కమిటీలు అనేది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసేస్తాం. కర్మన్ఘట్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున కార్పొరేటర్గా పోటీ చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు పోటీ చేయాలనుకుంటారు అంటే ఏం చెప్తారు? ఆలోచన రాలేదు, అది ప్రజలు చెప్తున్నారు చెయ్యి, నీలాంటి వాడు అవసరం ప్రజలలో. నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు పబ్లిక్లా, ఎన్ని రోజులు ఇట్లనే చేస్తావు, నువ్వు ఇంకా ఇట్లా కార్పొరేటర్ ప్రజాప్రతినిధిగా అయితే నీకు చాలా అవకాశాలు ఉంటాయి, నువ్వు అధికార సాయంతో ఇంకా చాలా చేయొచ్చు అని చెప్పేసి అన్నందుకు నాకు ఈ ఆలోచన వచ్చింది. కానీ మామూలుగా నాకున్న ఫేమ్కి నాకున్న దానికి ఇదే చాలు అని నేను అనుకున్నా. ఒక 10 ఏళ్ళ కింద ఇదే చాలు అని అనుకున్నప్పుడు ఆ పార్టీ అప్పుడు గుర్తించి ఇట్లా చెప్పినందుకు సరే ఇది చేస్తే ఇంకా చాలామందికి ఉపయోగపడతాం, మనం అన్ని విషయాలలో హెల్ప్ఫుల్గా ఉంటాం కాబట్టి చేయాలన్న ఉద్దేశంతో ఇట్లా వచ్చినాము. ఇవాళ బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్. కానీ వాస్తవానికి చీరా శ్రీనివాస్ గారి సేవలను గుర్తించి బీఆర్ఎస్ పార్టీ తరపున మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మీకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? 100% ఉన్నది. ఏ విధంగా తీసుకున్నా సరే, పార్టీ సీనియారిటీ ప్రకారంగా తీసుకున్నా, లోకల్గా ఈయన యాక్టివిటీస్ ఏంది, వీళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వీళ్ళు ఎట్లా ఉన్నారు, ప్రజలలో ఎట్లా ఉన్నారు, ప్రజలలో అందుబాటులోనే ఉన్నాడా లేడా, ఏ విషయంలో చూసుకున్నా కానీ మేము మంచిగా ఉన్నాం కాబట్టి ఇవాళ అవకాశం వచ్చినప్పుడు వదులుకోము కదా. అవకాశం వచ్చినప్పుడు ఎట్లా వదులుకుంటాం? 100% మాకు న్యాయం కూడా జరుగుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జరుగుద్దంటారా లేకపోతే సేమ్ మళ్ళీ బీజేపీ పార్టీలో రిపీట్ అయినట్టు బీఆర్ఎస్ పార్టీలో రిపీట్ అవుతుంది అంటారా ఈసారి? అప్పుడు అంటే కొంచెం గురువులు సరిగా లేకుండే. ఇప్పుడు మాకు సుధీర్ అన్న అంత మంచి గురువు ఉన్నాక మాకు అన్యాయం జరుగుతుందని మేము ఎట్లా అనుకుంటాం? కేటీఆర్ గారు కూడా చెప్పినారు, యువకులకు మంచి ప్రాధాన్యత ఇస్తా, ఈసారి చాకు లాంటి పిల్లలను పెట్టి గెలిపిస్తా అని అన్నాడు. ఖచ్చితంగా మాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. ఇవాళ యువకులకే ఇస్తున్నప్పుడు మాకు యువకులకు ఎట్లా చేయడం? 100% మాకు జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక ఉమ్మడి చంపాపేట డివిజన్, కర్మంఘట్ డివిజన్లో మేము ప్రాతినిధ్యం వహిస్తామని 100% నా గ్యారంటీ. కానీ వాస్తవానికి రాజకీయంగా చీరా శ్రీనివాస గారి నోటికాడ బుక్కను లాక్కోవడానికి బీఆర్ఎస్ పార్టీలో ఎంతోమంది రెడీగా ఉన్నారు అని ప్రచారం జరుగుతుంది. వాస్తవం కాదంటారా? ఇక అవకాశాలకి అందరూ కొందరు అర్హులు ఉంటారు. సీనియర్ లీడర్లు అనేది ఒక పార్టీ, ప్రతి పార్టీకి ఒక సీనియర్ లీడర్స్ అన్నది ఉంటుంది. కానీ మీకన్నా సీనియర్ లేరు కదా. నిజంగా చెప్పాలంటే వయసులో చిన్న ఉండొచ్చు కానీ రాజకీయంగా 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయింది. పార్టీ పరంగా వయసులో సీనియర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొందరు అడుగుతున్నారు మాకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే ఏం చేస్తారు? ఎంత మనకు ఎవరైతే పబ్లిక్లో ఎప్పుడు నేరుగా ఉంటారో, చొరువుగా ఉంటారో వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు. కాబట్టి ఆ విషయంలో చూసుకుంటే నేను ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా కాబట్టి మాకే అవకాశం ఉంటుందని చెప్పేసి అది అందరూ నమ్ముతున్నారు కూడా. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ మాట్లాడుకోవడంలో కూడా అదే జరుగుతున్నది అందరి నోట్లో కూడా. కానీ కొంతమంది కొత్తగా వచ్చి మేము ఉన్నాము అనేసి ప్రజలు తిరుగుతున్నారు, మీ సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలు తిరుగుతున్నారు. అయితే ప్రజల్లో వాస్తవానికి ఫుల్గా ఎక్స్పోజ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు ప్రజల ముందుకు రావడానికి కారణం మీలాంటి నాయకుల వైఫల్యం కాదా? అన్న ఒకసారి ఏం చెప్పిండంటే ఎక్కడ కూడా పార్టీకి లోపం జరగదు కాబట్టి అందరూ కలిసి పని చేసుకోవాలని చెప్పేసి 3 months బ్యాక్ నవంబర్లో అన్న పర్సనల్గా ఇంటికి పిలుచుకొని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. పార్టీని మనం ఇప్పుడే ముందుకు తీసుకెళ్ళాలి, రేపు రాబోయే GHM ఎలక్షన్లు మీ ఎలక్షన్లు కాబట్టి మీరు ఎవరైతే అర్హులు ఉన్నారో అందరూ కలిసి పని చేసుకోండి అని అన్నాడు. కాబట్టి సో నథింగ్ రాంగ్ ఇన్ దట్. కొందరు ముందుకు వస్తున్నారు, వచ్చినా సరే అందరు అల్టిమేట్గా పని చేస్తున్నారు కాబట్టి ఎవరు ఎంత సర్వీస్ చేసినారో చూసి మాత్రమే టికెట్ ఇస్తారు. మళ్ళీ గెలుపు గుర్రాలకే ఇస్తారు టికెట్లు. గెలుపు గుర్రాలకు టికెట్ ఇస్తారు కాబట్టి స్థానికం చూస్తారు, అన్నీ చూస్తారు, ఎవరికైతే ఎంత వెయిట్ ఉన్నదో చూసి. ఒకటే కాదు కదా, అర్థబలం ఉండాలి, బుద్ధి బలం ఉండాలి, రకరకాల ఈక్వేషన్స్ చూస్తారు, అన్నీ చూస్తారు. కాబట్టి టికెట్ విషయంలో ఎటువంటి లేదు. కానీ అందరూ అర్హులే కాబట్టి ప్రతి ఒక్కరు వస్తారు ముందుకు, తప్పు లేదు దాంట్లో. ఒకవేళ చీరా శ్రీనివాస్ గారికి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ టికెట్ ఇవ్వకుండా ఏంది పరిస్థితి? టికెట్ రాదు అన్నది లేదు. రేపు ఏమైనా ఈక్వేషన్ల సమీకరణలు ఏమైనా మారితే, ఒకవేళ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏమైనా ఇతర వేరే మనం ఎలిజిబుల్ లేనివి ఏమైనా ఉంటే అప్పుడు రానప్పుడు పార్టీ ఇంకో రకంగా గుర్తిస్తుంది. కానీ అట్లా ఏమీ ఉండదు. చీరా శ్రీనివాస్ గారికి బీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్ టికెట్ రాకపోతే ఇతర పార్టీలకు వెళ్ళే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవేనా? కొందరు ఏమనుకుంటారంటే ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడు, ఎమ్మెల్యే ఈయనకు చెప్పిండు అని చెప్పేసి వాళ్ళు సొంతంగా కలలు కంటున్నారు. కానీ ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారు ఎవ్వరికి కూడా మాట ఇవ్వలేదు. మీరు జనాలలో ఉండి జనాల ఆదరణ పొంది ఉండండి, రేపు అల్టిమేట్గా సర్వే జరుగుతుంది, ఎవరైతే వాళ్ళకి క్యాపబిలిటీ అనిపిస్తుందో వాళ్ళకే వస్తాయి. కాబట్టి ఆ విధంగా మనం అన్ని విషయాలలో మనము చొరువుగా ఉన్నాం కాబట్టి మనకు అటువంటి నమ్మకం లేదు అన్నది లేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారంటే ఏం చెప్తారు? మాకు అదృష్టం, ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సుధీర్ అన్నటువంటి వ్యక్తి మాకు దొరకడం మాకు చాలా అదృష్టం. పొద్దున్న లేస్తే పబ్లిక్లో ఉండి రేపు ఏది ఉన్నా కానీ రిక్వైర్మెంట్
ఖచ్చితంగా చేయడం, ఆఫీస్కి ఎంతమంది వచ్చినా ఇంత కూడా అలసట లేకుండా ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వడం. మళ్ళా ఇవన్నీ కాకుండా పార్టీ క్యాడర్ని ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా ప్రతి డివిజన్లో ఉంటుంది, లీడర్లకి సమీకరణ లేకుండా ఉంటుంది, పిలుచుకొని మాట్లాడి ఇట్లా కాదు ఇట్లా చేసుకోండి, అందరు కలిసి చేసుకోండి, అల్టిమేట్గా ఒక దగ్గర కాబట్టి ఇంకో దగ్గర న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి అందరికీ న్యాయం చేస్తాడు సుధీర్ అన్న, ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్లో ఇక అది మాట్లాడుకోవద్దు. ఎన్నో క్యాప్షన్స్ ఉన్నాయి సుధీర్ అన్నకి, ఒకటి కాదు రకరకాల క్యాప్షన్స్ ఉన్నాయి సుధీర్ అన్నకి. మీ డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇక మాకు లోతట్టు ప్రాంతం ఉండే కాబట్టి డ్రైన్ సిస్టమ్తోనే అవన్నీ సమస్యలు, మేజర్ సమస్యలు తీరిపోయినాయి. ఇక మిగిలింది ఒకటి మాకు బైరామలుడ చెరువు, మేజర్ది అంటే బైరామలుడ చెరువు సుందరీకరణ గతంలో మా పార్టీ ఆధ్వర్యంలో జరగాల్సింది ఉండే, ఇంకొంచెం పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ది అట్లనే నత్తనడక వదిలేసి ఏదో చిన్న చిన్న పనులు చేస్తున్నారు. మొన్న పైప్ లైన్లు దిగినాయి, అక్కడ పోయి మేము నిలబడి ఆ పైప్ లైన్లు దిగి అధికారులకి ఫోన్ చేసి వెంబడే కొంచెం త్వరగా చేసేస్తే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆ డ్రైనేజ్ వాటర్ స్మెల్ రాకుండా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి కొంచెం మంచిగా అవుతుంది. అట్లనే దాన్ని వాటర్ ప్యూరిఫైయింగ్ చేసేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ చేసి ఒక గ్రీనరీ చేస్తే అది డివిజన్ సంబంధించి చాలా పెద్దగా అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేజర్ అదొకటి చాలా బాగా చేయాలి. చెరువు సుందరీకరణ కింద బైరామలుడ చెరువు చేస్తే మా డివిజన్లో ఒకటి మంచిగా ఉంటుంది అని చెప్పేసి మా ఆలోచన. ఒకవేళ మీరు కార్పొరేటర్ అయితే చేసే డెవలప్మెంట్ ఏంటి, అసలు మీ వ్యూహం ఏంటి, మీ ప్రణాళిక ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇక్కడే ఉన్నా కాబట్టి కర్మన్గఢ్ సంబంధించి డివిజన్ మొత్తం తీసుకుంటే కర్మన్గఢ్ గ్రామం నుంచి మొదలు పెట్టుకుంటే రామ్లీలా మైదానం నుంచి మొదలు పెట్టుకొని అక్కడ గ్రౌండ్ ఒకటి పెద్ద గ్రౌండ్, అది ఈ డివిజన్లో కానీ ఎక్కడ చూసుకున్నా పెద్ద రామ్లీలా మైదానం అన్నది చాలా పెద్దది. ఆ గ్రౌండ్ని చాలా బాగా ప్రజల అందుబాటులో అన్ని విధాలుగా పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు అది కూడా అందుబాటులో చేసేసి అందరికీ విశాలంగా కూర్చునే విధంగా లైబ్రరీ కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, సీజనల్గా వస్తాయి కదా పండుగలు, ఆ పండుగలు కూడా అందరు కలిసి అక్కడ చేసుకునే విధంగా దాన్ని చాలా బాగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఇప్పుడు ఓపెన్ జిమ్ పెట్టినాం. ఇంకా చాలా చేయాలి, దాన్ని చేసేసి స్టూడెంట్స్కి మెయిన్ ఒక సండే కానీ వస్తే ఇవాళ రేపు అంతా బయట పేమెంట్ లాగా అయిపోయింది. మేము చిన్న ఉన్నప్పుడు చాలా విశాలంగా ఆడుకునేది, ఇప్పుడు డబ్బులు పెడితేనే ఆడుకునే స్టేజ్కి అయిపోయింది. ఆ డబ్బులు లేకుండా మంచిగా వచ్చి దగ్గర అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడ అందరూ దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్కటి కాలనీలలో కమిటీ హాల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పార్కులు ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని పార్కులు సుధీరాన్ని డెవలప్ చేసిండు. ఇంకా కొన్ని స్ట్రీట్ లైట్లు అవి పాత ఉన్నాయి, పోల్స్ అవి అవన్నీ కూడా మేము ఆల్రెడీ దృష్టికి తీసుకెళ్ళాం, ఏఈ గారి దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా చెప్పినాం. ఇంకెక్కడెక్కడైతే అవసరం ఉన్నాయో కరెంటుకి సంబంధించి డ్రైనేజ్ అయితే మంచిగా అయింది, ఆల్మోస్ట్ కొన్ని ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ లైటింగ్ సిస్టమ్ కానీ పార్క్స్ కానీ పార్క్ ఈ వివిధ రకాలు ఏవైతే ఉన్నాయో కాలనీలో ఇంకా వాళ్ళకి మనకు తెలియకుండా కూడా కాలనీలో వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి, అవి కూడా వాళ్ళని తెలుసుకొని ఏ ఉన్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా మేము చేయగలుగుతాం. మీ డివిజన్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అందరం ఎప్పుడు కలిసికట్టుగా ఉండాలి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఉండాలి. పార్టీ నాయకులు కానీ కాలనీలలో కూడా ప్రతి కాలనీలో 2-3 బాడీలు ఉంటాయి, అప్పుడు అది ఎలక్షన్ మట్టుకే పరిమితం చేయాలి. ఎలక్షన్స్ తర్వాత అందరు కలిసికట్టుగా కాలనీకి కానీ డివిజన్ కానీ ఏదైతే అభివృద్ధి ఉందో దాంట్లో కొంచెం పెద్ద మనసు చేసుకొని మనం 10 మెట్లు కిందికి దిగైనా సరే కానీ అందరికీ మంచి చేసే విధంగా అటువంటి నిర్ణయాలు తీసుకొని అందరం కలిసికట్టుగా పనిచేయాలి అని చెప్పేసి మన యువ నాయకునిగా యూత్ను రాయగలకు తీసుకురావడానికి డివిజన్లో మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారంటే ఏం చెప్తారు? నిజం చెప్పాలంటే యూత్ రాజకీయంగా రావాలి, గట్టి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో రావాలి. అంతేగాని యూత్ని వాడుకుంటున్నారు, ఆ యూత్ని వాడుకునే విధంగా మాత్రం ఎవరు కూడా టాలరేట్ చేయొద్దు. యువకులను చాలామందిని వాడుకొని ఇవాళ చూస్తున్నాం మనం టీవీలలో ఎన్నో రకాలుగా చూస్తున్నాం, వేరే వేరే యాక్టివిటీస్కి కొంచెం అడిక్ట్ అవుతున్నారు. అట్లా కాకుండా యూత్కి కూడా స్వతహాగా వాళ్ళు ఇది కాదు, మేము మా పేరెంట్స్ ఇంత కష్టపడి పెంచినారు, మా పేరెంట్స్ వాళ్ళ గోల్ ఒకటి ఉన్నది, మేము కూడా ఇది రీచ్ కావాలి. మేము పొలిటికల్ అంటే ఏమైపోయిందంటే అరే యూత్ అన్నది కొంచెం బ్యాకప్ ఉండే, కానీ ఇలా మా పార్టీ తరఫున చూసుకుంటే కేటీఆర్ గారు యూత్కి చాలా ప్రయారిటీ ఇస్తున్నాడు. కాబట్టి యూత్కి 100% ఇక్కడ స్వేచ్ఛ ఉన్నది, ఎవ్రీథింగ్ దే కెన్ డూ. కాబట్టి యూత్ రాజకీయంలో వస్తే చాలా బాగా డెవలప్మెంట్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ చంపాపేట డివిజన్, టోటల్ ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా యూత్కి ఎక్కువ అవకాశం ఇవ్వాలి. వాళ్ళ దగ్గర కొత్త ఐడియాస్ ఉంటాయి, వాళ్ళ కాన్సెప్ట్స్ కొత్త ఉంటాయి, ప్రజెంట్ జనరేషన్లో ఏం జరుగుతున్నాయి అవన్నీ తెలుస్తాయి. కాబట్టి యూత్కి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇక చెప్పొద్దు, మనం ఏ టీవీ చూసినా రీల్స్ చూసినా కాంగ్రెస్ పార్టీని ఎట్లా తిడుతున్నారో, ఇవాళ ఏం తిడుతున్నారో అందరు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకి సాయం చేయకపోయినా పర్వాలేదు, ఒక విషయం చెప్తున్నా, సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ పొట్ట కొట్టద్దు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అవి చేస్తున్నది కదా, ఇల్లులు ఊళ్ళగొట్టడం కానీ, వాళ్ళకి రైతు బంధు రాకుండా కానీ, ఉన్న కరెంట్ని తీసేయడం కానీ, ఇన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది కదా. మేలు చేయకున్నా సరే కానీ కీడు చేయొద్దు.
ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద నష్టపోతుంది. కాబట్టి ఎవ్వరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ముందుకు తీసుకెళ్లరు. అది రాబోయే ఎలక్షన్లల్లో ఖచ్చితంగా సమాధానం చూస్తారు ఎట్లా ఉంటుంది అన్నది. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి రాజ్ న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.